నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్, ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శ. దుర్గగుడి ఆలయ మాస్టర్ ప్లాన్ పై అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రసాదం స్కీమ్ ద్వారా టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్న ఎంపీ కేశినేని శివనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లంచ్ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై సుమారు 2 గంటల పాటు ఇరువురి మధ్య చర్చ జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా తన ఢిల్లీ పర్యటన విశేషాలు, సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవులు, కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబుతో పవన్ చర్చించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిందని, ఎన్నికల్లో హామీలేవి నెరవేర్చలేదని మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదని తెలిపారు. హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యుత్ యూనిట్ కు ₹1.20 పెంచారు అని ఆరోపించారు. ప్రజలపై మొత్తం 15,000 కోట్ల భారం మోపారు అని, అప్పుల భారం పెంచుతున్నారు అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు అని మండిపడ్డారు. మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తుందని ప్రశ్నించారు. 6 నెలలలో చేసిన 70,000 కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. 7 నెలల కాలం కావస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో వచ్చిన కొత్తగా ఎన్నికల్లో గెలిచి వచ్చిన ప్రభుత్వాలకి వాళ్ళు ప్రయారిటీస్ ఉంటాయి. దాంతో పాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. వాటన్నిటిని ఆ ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. మనం జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ శాసనమండలి సమావేశాల్లోనూ కూడా ఈ అంశాలని మేము శాసనమండలిలో చాలా విషయాల్ని అక్కడ లేవనెత్తాం. బడ్జెట్ కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగో మేరలో ఎక్కడ పొంతన లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1-10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూగా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేవు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది ఒక యూనిట్కి. గతంలో మాస్టర్ ప్లాన్ తయారీకి కొంత పని జరిగి మధ్యలో అనుకోకుండా ఆగిపోయాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దానిని మళ్లీ పునః పరిశీలన చేసుకుని మళ్లీ భవిష్యత్ అవసరములకు అనుగుణంగా ఉపయోగంలోనికి తేవాలి అని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రసాదం స్కీమ్ ద్వారా టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తూ నిధులు విడుదల చేయుట జరుగుతుందని అన్నారు. అందులో భాగముగా ఈ ఆలయమునకు కూడా అందులో చేర్చబడినది ఆయన తెలిపారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పనుల గురించి మహామండపం 7వ అంతస్తులో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా తొలుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఈవో రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల వేద ఆశీర్వచనం కల్పించారు. సమావేశం అనంతరం ఎంపీ చిన్ని మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న అమ్మవారి భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో
రాబోయే 100 సంవత్సరాల అవసరముకు అనుగుణముగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా కేంద్రం నుండి నిధులు తీసుకుని రావాలి అని చర్చించామని అన్నారు. అందులో ముఖ్యముగా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అని, అమ్మవారి పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధముగా ముందుకు వెళ్ళాలి అని చర్చించామని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆలయమునకు వీలైనవన్నీ ఎక్కువ నిధులు పొందుటకు ఎంపీ సూచనలు చేసి ముఖ్యముగా క్యూ లైన్లు, అందులో వెయిటింగ్ రూమ్లు, కాటేజీల వసతి ఏర్పాటు చేసి భక్తులు సులభముగా అమ్మవారి దర్శనం చేసుకునేలాగా పలు సూచనల మీద చర్చించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజులలో జనవరి చివరి నాటికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేసి తదుపరి స్థానిక ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రితో సమీక్షించి పూర్తి స్థాయిలో అమలు చేయుటకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇవాళ పవిత్ర కనకదుర్గమ్మవారి దేవాలయంలో అందరం కూర్చుని దుర్గగుడి అమ్మవారి దేవస్థానాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి, వీటన్నిటి మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గౌరవ మంత్రి గారు ఆనం నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశం, కమిషనర్ గారు, ఈఓ గారు అందరూ కూడా కూర్చుని, అర్చకులు అందరూ కూడా కూర్చుని, ప్రధాన అర్చకులు అందరూ కూడా కూర్చుని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించడంలో, అంతేకాకుండా అమ్మవారి పవిత్రతను మెయింటైన్ చేస్తా ఇవాళ ఏ విధమైన స్కీములు కనుక మనం తెచ్చుకుని ఏ విధంగా అమ్మవారి దేవస్థానం రాబోయే 100 సంవత్సరాలకి సరిపడా వసతి సౌకర్యాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో వాళ్ళ సమావేశం జరిగింది. ఇటువంటి సమావేశాలు ప్రతి వారంకి ఒకసారి చేసి దీనికి టోటల్ డిపిఆర్ ప్లాన్ తయారు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి సలహా సూచనల మేరకు ఈ గుడి అభివృద్ధిలో మేమందరం పాల్పంచుకుంటామని తెలియజేసుకుంటాం. థ్యాంక్స్. కనకదుర్గ మల్లేశ్వర స్వామి యొక్క విజయవాడలో వెలిసిన ఈ ఆలయం పూర్వపు కార్యక్రమాలన్నింటినీ ఒకసారి సమీక్షించుకొని భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి ఏమి చేయాలి అనేటువంటి దానిలో స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు అందరితోటి కలిసి కొంతవరకు సమీక్షించడం జరిగింది. గతంలోనే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కొంత పని జరిగింది. అది మధ్యలో అనుకోకుండా ఆగిపోవడంతో దీన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకొని దాన్ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి దానికి సంబంధించినటువంటి అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాదం అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేస్తూ నిధులు విడుదలవుతున్నాయి. అందులో భాగంగా దుర్గామల్లేశ్వర స్వామి యొక్క ఈ యొక్క ఆలయం కూడా అందులో చేర్చబడింది. దీన్ని మరింతగా ఎక్కువ నిధులు సాధించడానికి ఏం చేయాలనే దానిలో పార్లమెంట్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా క్యూ లైన్లలో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్స్ కానీ, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు 24 గంటల పాటు లేదా 48 గంటల పాటు ఈ ప్రాంతంలోని రూములు కానీ కాటేజెస్ కానీ ఉంటే వారు ఇక్కడ ఉండి అమ్మవారి దర్శనం చేయడానికి బాగుంటుందనేటువంటి అనేక సూచనల మీద చర్చించడం జరిగింది. గంగవరం పోర్టును అదానికి అడ్డగోలుగా దోచిపెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన పోర్టులను జగన్ అదానికి కట్టపెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాలను రద్దు చేసేలా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కనీసం జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారు అని, కానీ అప్పటికే రాష్ట్రానికి ప్రజలకు జగన్ తీవ్ర అన్యాయం చేశారు అన్నారు. 1,10,000 కోట్ల విద్యుత్ భారాలను ప్రజలు మోయాలా అని ప్రశ్నించారు. అడ్డుగోలుగా అక్రమంగా విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. జగన్ అదానీ మధ్య ఒప్పందాలను రద్దు చేయవలసిన అవసరం ఉందన్నారు. అదానికి మేలు చేసేందుకు ప్రజలకు నష్టం చేయడమేనా
ప్రజల పాలన అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమకు సంబంధం లేదంటే కుదరదు అన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ భారాలు ఉండవని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తించారు. జగన్ అదానిల మధ్య చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఏదైతే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం వల్ల ప్రజలపైన భారం పడింది. పైగా ఇవాళ సెకీ వాళ్ళ విద్యుత్ ఉత్పత్తి అంతా రాజస్థాన్లో చేయడం వల్ల రాజస్థాన్ వారికి లాభం జరుగుతూ ఉంది. దాదాపు 14,000 మంది కాడ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి 30 ఏళ్ల పాటు వాళ్ళందరికీ కూడా లీజ్ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తూ ఉంది. అంటే ఉద్యోగాలు రాజస్థాన్లో వాళ్ళకి వస్తున్నాయి, పన్నులు వాళ్ళకే కడతా ఉన్నారు. పైగా అక్కడున్న భూములు ఇచ్చిన రైతులకేమో వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంది. ఈ ఆదాయం అంతా రాజస్థాన్కు పోతుంది. ప్రజల పైన భారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పడుతూ ఉంది. పైగా అదనపు భారం చిన్న పిల్లోనే చెప్తారు. ఎన్టీపీసీ అది కూడా కేంద్ర సంస్థనే. ఎన్టీపీసీ ద్వారా గుజరాత్ ప్రభుత్వమేమో ₹1.99 కొనుగోలు చేస్తుంది. సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమో ₹2.49 ఒక యూనిట్కి 50 పైసలు అదనంగా చెల్లించి 25 ఏళ్ల పాటు ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. 25 ఇయర్స్. దాని జోలికి పోవద్దంటా ఉన్నాడు. దానంటే అదానికి ఎంత లాభం వచ్చినా పర్వాలే, ప్రజలపైన భారాలు పడినా పర్వాలే, దాని గురించి మనం మాట్లాడకూడదు అంటే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఇది పూర్తిగా అన్యాయం ఇది. కాబట్టి ఏమంటే వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నాం, అదానీతో మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి. దానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని పిలిచి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంగవరం పోర్టు బ్రహ్మాండమైన పోర్టు, అది కృష్ణపట్నం పోర్టు దానికంటే బ్రహ్మాండమైంది. గంగవరం పోర్టు కూడా ప్రభుత్వానికి రావాల్సిన దాన్ని ఇవాళ అతి తక్కువ ధరకి దానికి వాళ్ళకి కట్టబెట్టావు. 1000 ఎకరాల భూములు కట్టబెట్టావు. కాబట్టి ఏమంటే ఈ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలి. ఒప్పందాలు రద్దు చేయాలంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి మీద చెప్పడానికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉండేదే 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా కూడా లేరని మీరు చెప్తా ఉన్నారు. మీరు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మీరు దానిపైన మాట్లాడాలి. అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు అంగీకరించరు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గంజాయి డ్రగ్స్ పై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ రవికుమార్ తెలిపారు. అసంఘటిత కార్యకలాపాలు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తాడేపల్లి మండలం డోలాస్ నగర్, ప్రకాష్ నగర్లోని ప్రాంతాల్లో 100 మంది పోలీస్ సిబ్బందితో 6 బృందాలుగా ఏర్పడి వాహన తనిఖీలు, కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ రవికుమార్, పోలీస్ బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అసంఘటిత కార్యకలాపాలు చేపడుతున్న ప్రాంతాలలో ప్రజలను చైతన్యపరుస్తూ కార్డన్ సర్చ్ నిర్వహించామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలకు, పోలీసులకు అందుబాటులో ఉంటూ వారికి మనోధైర్యాన్ని కల్పించడమే మా ఉద్దేశమని చెప్పారు. వాహన తనిఖీలు చేపట్టే క్రమంలో సరైన పత్రాలు లేని వాహనాలు 38 ఉండగా 34 వాహనాలను సీజ్ చేశామని అన్నారు. 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ లేవని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గంజాయి డ్రగ్స్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘు బృందాలను ఏర్పాటు చేశామని, అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన తాడేపల్లి లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ అలాగే డోలాస్ నగర్ ఏరియాలో వెహికల్ చెకింగ్ అలాగే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ లో దాదాపు 100 మంది సిబ్బంది అధికారులు అంతా పాల్గొనడం జరిగింది. 6 టీములుగా విడిపోయి అందరూ కూడా మొత్తం తనిఖీలు చేపట్టారు. ఇది మనకి సాధారణంగా చేసే తనిఖీల్లో భాగంగానే మనం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మనకి ఈ తనిఖీలు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుందో
అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో చేస్తాము. ఇది కేవలం ప్రజల్ని చైతన్యపరచడానికి, అలాగే కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించడానికి మాత్రమే మనం చేపడుతున్నటువంటి యాక్టివిటీ. సో ఇందులో మనకి 38 వెహికల్స్ వరకు మనకి సీజ్ చేయడం జరిగింది. అందులో 34 వెహికల్స్ డాక్యుమెంట్స్ లేనివి, అలాగే 4 వెహికల్స్ పూర్తిగా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేకుండా మనకి దొరకడం జరిగింది. సో ఇవన్నిటి మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటాము. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాబోయే రోజుల్లో కూడా కంప్లీట్ గా మనం పోలీస్ అనేది అందరికీ అందుబాటులో ఉంటాము. అలాగే ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గంజాయి మీద కొంచెం స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పి ఉన్నతాధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కూడా గట్టిగా మేము యాక్టివిటీ తీసుకుంటాము. అలాగే మీడియా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినా కూడా ఆ గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ కొంచెం మేము గట్టి చర్యలు తీసుకుని దాన్ని సాధ్యమైనంత వరకు నివారణ లేకపోతే తగ్గించడానికి మేము పోలీసు ప్రయత్నం చేస్తాము. సో దీనికి సహకరించాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం, అలాగే మీడియా మిత్రులను కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు జరిగినటువంటి తనిఖీలు ఎక్కడ దొరకలేదు. వెహికల్స్ అయితే మాత్రం దొరికినాయి. ఇంకా క్షుణ్ణంగా తనిఖీ చేస్తాము, మిగతా ప్రాంతాలు కూడా విస్తరిస్తాము, అంత చెకింగ్స్ అని చేస్తాము. ర్యాండమ్ గా చేస్తాం, అది కూడా ముందు చెప్పకుండా ఒక పద్ధతి ప్రకారం చేసి రిజల్ట్స్ అనేవి కొంచెం కనబడే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ రోజు తనిఖీల్లో ఫిర్యాదులు అయితే ఏమి మాకు అందుకోలేదు, ఇవ్వలేదు ఎవరు కూడా. ముందు ఏమైనా ఉంటే దాన్ని చూస్తాం. కూటమి ప్రభుత్వం వల్ల ఆర్థికంగా పేద ప్రజలు అభివృద్ధి చెందలేరని దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దుగ్గిరాల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఆత్మీయ సమావేశం మంగళగిరిలోని ఆత్మకూరు జాతీయ రహదారి నందు గల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుగ్గిరాల మండలం మాజీ కన్వీనర్ సుంగరపాటి రత్నం అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ, దుగ్గిరాల మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఓ చరిత్ర ఉందని అన్నారు. దుగ్గిరాల మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి అని, గతంలో జరిగిన పొరపాట్లు పార్టీలో ఇంకెప్పటికీ జరగవని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త వెంట నేనుంటాను అని చెప్పారు. పార్టీ పరంగా నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా నేను ఒప్పుకుంటున్నాను, జరిగే ఇక నుంచి మీ అందరికీ నేను అభయాసం ఇస్తున్న, తప్పులు జరగవు పార్టీలు ఎప్పటికీ. మన కార్యకర్తకి ఎక్కడ ఎప్పుడు ఏ కష్టం ఉన్నా కూడా ముందుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఎమ్మెల్సీ కార్యకర్తను వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. కార్యకర్తలతోనే పార్టీ బలోపేతం కావాలి, బలోపేతం అవుతుంది, బలోపేతం చేద్దామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్సర్స్ పిల్లలు వచ్చారు, ఇందాక నేను చూశాను, మన ఈ ఊరి నుంచి పెరుగోళ్ళు నుంచి. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ముఖంలో ఆ వెలుగేంటి? జగన్మోహన్ రెడ్డి యంగ్స్టర్, నేను చేస్తాను. ఆయన చేసిన ప్రతిఫలాలు ప్రతి కుటుంబంలో కూడా అనిపించిన వాళ్ళు ఉన్నాం, ఇక్కడ ఉన్న మన వాళ్ళు. అవునా కదా? ఏదో ఒక రూపంలో మనందరం కూడా చేయండి. అవి ఇప్పుడు ఈ 6 నెలలు అవుతున్న సందర్భంలో మనకి ఎవరు కూడా అవి అందుబాటులో లేవు. కారణం ఒక్కటే, చంద్రబాబు గారి చూపు ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. డబ్బున్న వాళ్ళు, కార్పొరేట్లు, డబ్బు మదంతో బ్రతికే వాళ్ళతోనే ఉంటుంది ఆయన చూపు. ఎప్పుడు కూడా సామాన్య ప్రజల మీద ఆయన చూపు ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రజాస్వామ్యంలో పేదవాడిని ఆదుకునే విధానం ఏ విధంగా ఉండాలో ఆయన చూపించాడు. ఆయన ప్రప్రథమంగా మన దేశం మొత్తం మీద, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా చాలా గొప్పగా చెప్పుకొచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారి గురించి. ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టింది ఎవరండి? ఆ మహానుభావుడే. అప్పట్లో కొన్ని 100 ఉండేవి, తర్వాత 1000 అయినాయి, తర్వాత దాన్ని 3000కి వరకు రోగాలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారైనా. మరి ఎందుకు మనం పొరపాటు చేస్తున్నాం పేదవాళ్ళు? అట్లాగే చదువుకి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది ఫస్ట్ ప్రప్రథమంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అంతకుముందు లేదు కదా. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్లో ఎంతమంది, ఎన్ని లక్షల మంది చదువుకొని బయటకు వచ్చినట్టున్నారు.
అన్ని పుణ్యక్షేత్ర ప్రాంగణాల్లో 2023 నుండి గాత్ర సంగీత కచేరీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జలపతి నాయుడు చెప్పారు. ప్రాచీన లలిత సంగీత కళలు, కొండపల్లి హస్తకళలు, చేనేత పట్టు వస్త్రాలు భావి తరాలకు తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎదురుగా గల శ్రీ శ్రీ రాజవాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళా వేదికలో కృష్ణవేణి సంగీత నీరాంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టూరిజం శాఖ, విద్యావతి ప్రభుత్వ సహకారంతో 2023 నుండి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు కళలపై ప్రభావితం చేస్తూ ఈరోజు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ ప్రాంగణంలో గాత్ర సంగీత కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డాక్టర్ జలవతి నాయుడు, టూరిజం శాఖ విద్యావతి, వారి కుటుంబ సభ్యులు, ప్రముఖ విద్వాంసులు విద్వాన్ మల్లాది నారాయణ శర్మ, విద్వాన్ మల్లాది యమునా రామన్ను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన దేశంలో ఉన్న సంస్కృతి కళల పట్ల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తే సంగీత కళాకారులకు భావితరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. నా అనుభవంలో ఇన్ని సంవత్సరాల తరువాత శాస్త్రీయ సంగీతం, లలిత కళలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహానికి ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గతంలో నా అనుభవంలో కొన్ని దశాబ్దుల నుంచి నాకున్న అనుభవంలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ సంగీతం ఇంకా మిగిలినటువంటి లలిత కళలకి ఇచ్చినటువంటి ఈ సంవత్సరం నాకు ఈ ప్రోత్సాహం ఇచ్చినటువంటి సందర్భం చూస్తుంటే అమితమైనటువంటి ఆనందం కలుగుతోంది. దీనికి కారకులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి ఆవిడ, విద్యావతి గారు, తేజస్వి లాజ్వంతి నాయుడు గారు వీళ్ళందరూ ఎంతో శ్రమపడి ఇది నిర్వహించడం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదు. ఒక ఉద్యోగం చేసుకున్నట్టుగా మనం భావించకూడదు. ఇది ఒక సేవ. ఈ కళల కోసం పడేటటువంటి తపన చూస్తుంటే మేము పడిన ఆనందానికి అంతు లేదు. చాలా ఆనందం అనుభవించాం మేము. ఇది ఇలాగే కొనసాగాలని చెప్పి చిరకాలం ఇలాగా కొన్ని దశాబ్దాల పాటు ఇలా చిరకాలం సాగించి భవిష్యత్తు తరాలకి చక్కని శాస్త్రాన్ని, విద్యలని అందించాలని మా సవినయంగా మా కోరిక. ఈరోజు మనం ఇక్కడ మంగళగిరిలో కృష్ణవేణి నీరాజనం వాళ్ళ ప్రీక్వెల్ సిరీస్లో కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రాంలో మనం ఉన్నాము. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంటే సంగీతం గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక మన ప్రభుత్వాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి పట్ల, కళల పట్ల మంచి ఆదరణ, ప్రోత్సాహం లభించినప్పుడే పాడేవాడికి కానీ ఆ సంగీత రసజ్ఞులకు కానీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం, మంచి ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది ఏ కళకైనా సరే. ఆ విధంగా ఆ కోవలో ప్రోత్సహిస్తూ అందరికీ మంచి ఆదరణ లభించేట్లుగా చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్కి కానీ, దానికి కారణమైనటువంటి మోడీ గారు కానీ, నిర్మలా సీతారామన్ కానీ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. రాజనం అనే ఈ కార్యక్రమాన్ని మేము మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పర్యాటక శాఖ, సంగీత నాటక అకాడమీ వాళ్ళతోటి కొలాబరేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ మేము 2023 స్టార్ట్ చేశాం. దిస్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ నిర్మలా సీతారామన్ మ్యామ్, విద్యావతి మ్యామ్ అండ్ ద టూరిజం డిపార్ట్మెంట్ అండ్ సంగీత్ నాటక అకాడమీ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ దిస్ టు ద లోకల్ కల్చర్. మనది ఏమిటంటే మంగళగిరి చీరల దగ్గర నుంచి, కొండపల్లి బొమ్మల దగ్గర నుంచి మన లోకల్ సంప్రదాయాన్ని, లోకల్ ఫర్ గ్లోబల్ అనే నానుడితోటి మోదీ గారు ఏదైతే స్టార్ట్ చేశారో మన సంస్కృతిని హైలైట్ చేయటానికి ఈ ప్రోగ్రామ్స్ మేము ఎవ్రీ ఇయర్ చెయ్యాలని లాస్ట్ ఇయర్ తలపెట్టాము. ఈ సంవత్సరము చాలా గ్రాండ్గా మేము అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 6, 7, 8వ తారీఖున మేము కండక్ట్ చేస్తున్నాము. దానికి కూడా మేడం నిర్మలా సీతారామన్ గారు వస్తారని, సీఎం గారు కూడా కన్సెంట్ ఇచ్చారు వస్తారని. సో ఈ ప్రోగ్రామ్ని మేము నెక్స్ట్ టైము మ్యూజిక్ కాలేజీలో పిల్లల్ని వాళ్ళని ప్రోత్సహించడానికి చాలా ఎక్కువగా ఈ ప్రోపకండా చేయటానికి ఈసారి మేము శ్రీకాకుళం, రాజమండ్రి, తిరుపతి, అహోబిలం అండ్ మంగళగిరి ఈ 5 ప్లేసెస్లో ఒకటేసారి చేస్తున్నందుకు మాకు ఈ కళని ప్రోత్సహించడానికి ఈ అవకాశం ఇచ్చిన సంగీత్ నాటక్ అకాడమీ, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇన్ కొలాబరేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ థ్యాంక్స్, అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.
అవినీతి అదానిని అరెస్ట్ చేయాలని చేస్తూ సిపిఎం మంగళగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాసం రామారావు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఒప్పందంలో అదాని నుంచి 2029 కోట్లు ముడుపులు ప్రజాప్రతినిధులు అధికారులకు అందినట్లు అమెరికాలో కేసు నమోదు అయిందని చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. సేకి కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంపదను దోసిపెడుతున్న పాలకులకు బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ చెంగయ్య, ఎం రవి, ఈమని అప్పారావు, సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు, పి బాలకృష్ణ, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, వై కమలాకర్, పట్టణ కమిటీ సభ్యులు ఎం చలపతిరావు, ఎస్ గణేష్, టి శ్రీరాములు, ఎం నాగేశ్వరరావు, ఆర్ వేణు, ఎం శివచంద్రరావు, జె బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ అదానీ నిర్వాహకం గురించి పెద్ద ఎత్తున వస్తానే ఉంది. అదానీ గారు ఈ ప్రపంచంలో పెద్ద కుబేరుడు. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి సౌర విద్యుత్తుని ప్రపంచంలో అనేక దేశాలకు అమ్ముకునేటువంటి దాంట్లో భాగంగా మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఒప్పందం చేసుకున్నాడు. ఇట్లా ఒప్పందం చేసుకొని 2079 కోట్ల రూపాయలు అధికారులకి ప్రజాప్రతినిధులకి లంచం చూపినట్టుగా అమెరికా కోర్టులో అక్కడ కేసు వేయడం అనేటువంటిది జరిగింది. అమెరికాలో వేసినటువంటి కోర్టు కూడా మా ఊళ్ళో వేసినటువంటి కోర్టు కాదు, హిండెన్బర్గ్ అనేటువంటి ఒక సంస్థ వేసినటువంటి కేసు అది. ఆ కేసును కనుక పరిశీలిస్తే చాలా అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే జగన్ టైంలో ఈ రాష్ట్రంలో సౌర విద్యుత్తును వాళ్ళ దగ్గర కొన్నందుకు అధికారులకి ప్రజాప్రతినిధులకి 1750 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఖచ్చితంగా డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ 1750 కోట్ల రూపాయలు తక్కువే కదా, ఆయన పెద్ద కుబేరుడు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఆయన దగ్గర కరెంటు కొన్నందుకు ఆయనకి లక్షల కోట్ల రూపాయలు ఆయనకి లాభం వస్తుంది. కాబట్టి ఆ లక్షల కోట్ల రూపాయలు సౌర విద్యుత్తు కాంట్రాక్టులు నెలకు ఇచ్చినందుకు ఆ రకంగా డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అక్రమం అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఇంతవరకు నోరెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ విధానాలను సమర్థిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నోరెత్తి మాట్లాడాల. 2 రోజుల తర్వాత దీన్ని లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోతుగా అధ్యయనం చేసి నేను స్పందిస్తానని చెప్పాడు. ఆయన చెప్పాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తర్వాత స్పందిస్తాను, లోతుగా అధ్యయనం చేసి స్పందిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఈ దేశంలోనూ మనం కనుక అదానిని వ్యతిరేకిస్తే మన రాజధానికి డబ్బులు రావు, మన రాష్ట్రానికి డబ్బులు రావు, ఇక్కడ పరిశ్రమలు రావు అనేటువంటి భయంతో అవినీతి పరునటువంటి అదానిని ఈరోజు వీళ్ళు సమర్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే అదానిని వెంటనే అరెస్ట్ చేయాలి. అదానితోటి ఈ దేశం కానీ ఈ రాష్ట్రంలో కానీ చేసుకున్నటువంటి వ్యాపార ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి మన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే అదాని మీద చర్యలు తీసుకోవాలని, అట్లానే కాంట్రాక్టులను రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీనికి పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అంతా ముగిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్, ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శ.
దుర్గగుడి ఆలయ మాస్టర్ ప్లాన్పై అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రసాదం స్కీమ్ ద్వారా టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్న ఎంపీ కేశినేని శివనాథ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.